విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో బాలుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్న వ్యక్తి నెలసరి వాయిదా చెల్లించలేదని అతని కుమారుడిని రికవరీ ఏజెంట్లు నిర్బంధించి ఇబ్బంది పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ఉన్న ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం మైనర్ బాలుడిని బుధవారం సాయంత్రం నిర్బంధించింది. బాధితులు అందించిన వివరాల ప్రకారం వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి చెందిన కాపుగంటి సన్యాసరావు ఏడాది క్రితం ఆ ఫైనాన్స్ కంపెనీలో 1,20,000 అప్పుగా తీసుకున్నారు. ప్రతి నెల వాయిదా చెల్లిస్తున్నారు. అయితే జులై నెల వాయిదా చెల్లించడంలో ఆలస్యమైంది. బుధవారం ఫైనాన్స్ కంపెనీకి చెందిన 5 వ్యక్తులు సన్యాసరావు ఇంటికి వచ్చారు. ఇంట్లో సన్యాసరావు లేకపోవడంతో భార్య రాజేశ్వరిని దుర్భాషలాడారు. అక్కడి నుంచి 2 వ్యక్తులు సన్యాసరావు నడిపే కిరాణా దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ కుమారుడికి మీ నాన్న ఎస్కోట్లో ఉన్నారని చెప్పి ద్విచక్ర వాహనంపై వారి వెంట ఫైనాన్స్ కంపెనీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి సన్యాసరావును ఫోన్లో సంప్రదించగా పని నిమిత్తం విశాఖ వెళ్లేనని, రావటానికి ఆలస్యమవుతుందని ఆయన చెప్పడంతో వచ్చాక మీ కుమారుడిని తీసుకువెళ్లాలంటూ సంస్థ ప్రతినిధులు బదులిచ్చారు. దీంతో విశాఖ నుంచి వచ్చిన ఆయన రాత్రి 9 గంటల సమయంలో ఫైనాన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్లి వాదనకు దిగారు. తన కుమారుడిని కిడ్నాప్ చేశారంటూ ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్కోట్ ఎస్ఐ గంగరాజు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించారు. బాలుని తీసుకుని వెళ్లి వల్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందిగా సీఏ మురళీరావు బాధితులకు సూచించారు. నా పేరు కార్తికేయ అండి. డిప్లొమా థర్డ్ చదువు వ్యాపార మండలం అండి. అయితే మా నాన్నగారు ఇక్కడ ఎస్కోట్ బ్రాంచ్ ఎస్ఎంహెచ్ బ్యాంకులోనే లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుంటే ఇలాగ మన ఈ నెల ఈఎంఐ మాత్రం కట్టలేదు. అయితే మొన్న వచ్చారు ఇంటికి. మొన్న వచ్చి ఇలాగ మా నాన్నమ్మ అందరినీ బయటికి వెళ్ళిపోండి, ఇంటి బయట మీ కొట్టులోకి వెళ్ళిపోండి, ఇంటి తాళం వేసేస్తారని అసలు మాకు తాళం వేస్తారు. ఇప్పుడు బతులు నాడితే వెళ్ళిపోయారు. ఎవరా కంపెనీ? ఎస్ఎంఎఫ్జీ కంపెనీ ఎస్కోట్ బ్రాంచ్. అయితే వచ్చి వెళ్ళిపోయి ఈరోజు వచ్చారు. అయితే మీ నాన్నగారు ఫోన్ చేయంటే మా నాన్నగారు బయటకు వెళ్ళిపోయారు అనమాట. కార్ బేర్ మీద ఇక్కడ పని చేస్తాను ఎస్కోట్లో. అయితే కార్ డ్రైవింగ్లో ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోతే అతనేమో మీ నాన్నగారు ఉన్నారు పదా చూద్దాం అనేసి ఎస్కోటర్ అనేసి ఇక్కడికైనా తీసుకొచ్చారు. నాకు వేరే చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళారు. పైకి తీసుకెళ్ళి సార్తో మాట్లాడి వెళ్ళిపో అనేసి ఉంచారు. మాకు అక్కడ పంపించలేదు ఇంకా. అలాగే మా ఎస్సీ గారు తర్వాత మా నాన్నగారు విలేకరులు వచ్చిన తర్వాత పంపించారు. అలాగే అంతా నేను 6 గంటలకు తీసుకొచ్చి 9 గంటల వరకు పంపించలేదు. సాయంత్రం ఇప్పుడు 6 గంటల నుంచి 9 గంటల వరకు తీసుకొచ్చి పంపించలేదు. లోన్ బంధించి ఏమని చెప్పారు మీకు? ఏమన్నారు? లోపల ఏమన్నారంటే ఇలాగ మీ నాన్నగారు వచ్చి ఈఎంఐ కడితే కానీ పంపించాం, ఇక్కడ ఉండిపోవాలి, ఇంకా ఫుడ్ అది మేము తెస్తాం అని అనేసారు. అక్కడ నాకు మాత్రం ఈ ఫోన్లో చెయ్యు అనేసి ఇబ్బంది పెట్టారు అనమాట. ఫోన్ చేసి మీ నాన్నకి మీ నాన్న పక్కన ఉన్నారని అడిగారు. తర్వాత మీ నాన్న రాకపోతే మాత్రం పంపించమని నిన్ను ఇక్కడ ఉంచేస్తాం అనేసి అన్నారు. అంతే. తర్వాత ఇంటికి పంపించేది అనేసి అటుపక్క తీసుకెళ్ళాను. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా తాము ఎవరిని కిడ్నాప్ చేయలేదని, బాలుడి తండ్రి ఎస్కోట్లో ఎక్కడ ఉన్నారో చూపించాలని మాత్రమే తమ వెంట తీసుకువచ్చామని రికవరీ ఏజెంట్లు చెబుతున్నారు. అయితే అక్కడ సన్యాసరావు లేకపోవడంతో తాము బాలుడిని తిరిగి ఇంటి వద్ద దింపే ప్రయత్నం చేస్తుండగా సన్యాసరావు ఫోన్ చేసి తను వచ్చి తీసుకువెళ్తానని, ఎస్కోట్లోనే ఉంచాలని చెబితే తమ కార్యాలయానికి తీసుకువెళ్లామన్నారు. తిరిగి తాము కిడ్నాప్ చేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రికవరీ ఏజెంట్లు చెబుతున్నారు. అతను వర్క్ చేస్తే అతను చూపించమని ఆర్కే ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాను. అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ లేకపోతే తిరిగి మళ్ళీ అతను ఇంటి దగ్గర దించడానికి తీసుకెళ్తుంటే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఆఫీస్కి రప్పించారు. రప్పించిన తర్వాత బండి దిగిన అతను కుర్రోడిని తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టి మేము ఇలా కిడ్నాప్ చేసామనేసి సృష్టించారు. తప్పేం లేదు. నా తప్పేం లేదు. ఏ ఉద్దేశం మీద మమ్మల్ని ఎస్కోట్ దేనికోసం తీసుకొచ్చారని మీరు? సార్ అదే ఈఎంఐ కట్టలేదనేసి అతను దొరకట్లేదు అనేసి అతను ఆర్కే ఇన్స్టిట్యూట్లో ఉంటారని మన లోపలికి అలౌ చేయడం. అలౌ చేయకపోతే ఫ్యామిలీ మెంబర్ ఎవరెవరు ఉంటే అలౌ చేస్తారని ఆ తమ్ముడిని తీసుకుని వచ్చి అక్కడ తీసుకెళ్తే ఇక్కడ మెత్తలోకి వచ్చిన తర్వాత ఫోన్ చేసిండు. కుర్రాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎవరో వేరే అతను ఇన్స్టిట్యూట్లో లేరని చెప్తే అయితే సార్తో మాట్లాడింది. సార్తో మాట్లాడిన తర్వాత ఇంటి దగ్గర దించిన తర్వాత దించడానికి వెళ్ళిన తర్వాత తోవలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అతను ఆఫీస్కి వచ్చారని చెప్పారు. ఆఫీస్కి వచ్చారని చెప్పిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ 2-3 ఉండి లోపల తీసుకుని వెళ్ళిపోయి కూర్చోబెట్టి ఫోటోలు తీసి కిడ్నాప్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అని ఏదేదో సృష్టించారు.